తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ కి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. సుమతి పద్యం స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు. దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్లు. తెలంగాణలో 10 ఏళ్ల పాలన గురించి బాగా చెప్పారంటున్నారు. సుమతి పద్యాలు ఇప్పటికీ కేటీఆర్ కి గుర్తు వచ్చాయా అంటూ ఏకి పారేస్తున్నారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయంటున్న నెటిజన్లు అధికారం పోయినా అహంకారం తగ్గలేదంటూ విమర్శిస్తున్నారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సైదులు, నెటిజన్లు కేటీఆర్ కి చురుకులు అంటిస్తున్నట్లు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? నిన్న సోషల్ మీడియాలో కేటీఆర్ మన ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ సుమతి పద్యం గురించి తను కనక సింహంసన శునకమును కూర్చోబెట్టి శవులగ్నమున దొందరగు బట్టము గట్టిన వెనుకటి గుణమేళ మాను వినరా సుమతి అని చెప్పేసి ఒకటి స్క్రీన్ షాట్ తోటి తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే గత 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సుమతి పద్యాలు ఎందుకు మీకు గుర్తు రాలేదు అని చెప్పేసి కూడా ఆ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా ఆ స్ట్రాంగ్ కౌంటర్లు కూడా కేటీఆర్ కి ఇస్తున్నారు. ఎందుకంటే సుమతి పద్యాలు ఇప్పటి వరకు కేటీఆర్ కి గుర్తొచ్చా అంటే ఇప్పటికీ గుర్తొచ్చాయా అని చెప్పేసి కూడా నెటిజన్స్ అంటున్నారు. వేణుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయంటూ విమర్శిస్తున్న జనం అధికారం పోయినా అహంకారం తగ్గలేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇతను ముఖ్యంగా కొంతమందిని ఉద్దేశించి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా అందరు భావిస్తున్నారు. అయితే కల్వకుంట్ల అంటే దీనికి సంబంధించి నెటిజన్లు మాత్రం పెద్ద ఎత్తున కింద కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. కల్వకుంట్ల వైరస్ సోకితే వచ్చే లక్షణాలు కింది విధంగా ఉంటాయని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, బూతులు తిట్టడం, పచ్చి అబద్ధాలు మాట్లాడడం, వాపును చూసి బల్పు అనుకోవడం, కోడిగుడ్డు మీద వీకలు పీకడం, భ్రమలో బతకడం, ఈ వైరస్ సోకిన వారి నుండి మనం సామాజిక దూరం పాటించాలని చెప్పేసి కూడా ఇంత అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా నెటిజన్స్ నుంచి కేటీఆర్ కు వస్తున్నాయి. సో ఏదేమైనా సరే తను చేసిన పోస్ట్ వల్ల పెద్ద ఎత్తున నెటిజన్స్ నుంచి విమర్శలు పాలవుతున్నాడు కేటీఆర్. ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో గత 10 ఏళ్లలో కూడా ఎంతో అహంకారంగా వ్యవహరించారని చెప్పేసి కూడా ఇటు నెటిజన్స్ అంటున్నారు. అదేవిధంగా ఇతను 10 ఏళ్లలో సంబంధించి తెలంగాణను దాచుకోవడం తప్ప పెద్దగా అభివృద్ధి చేసింది ఎక్కడా లేదు. ఇంకోటి ఏంటంటే ఒక దొర అహంకారమైనటువంటి పాలన కొనసాగింది. దాని నుంచి విముక్తి లభించిందని చెప్పేసి ప్రజలందరూ సంతోషపడుతున్న వేళలా వీళ్ళు ఈ విధమైనటువంటి అక్కసు వెళ్ళబోస్తున్నారని చెప్పేసి కూడా నెటిజన్స్ వాపోతున్నారు. ఎందుకంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అధికారం కోల్పోయామని చెప్పేసి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని చెప్పేసి కూడా నెటిజన్స్ వాపోతున్నారు. ఏదేమైనా సరే ఎందుకంటే చూసాం ఈ మధ్య కాలంలో గతంలో కూడా తను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ట్విట్టర్ రూపంలో చెప్పేవాడు. సో కానీ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి తన ఏదైనా విమర్శలు మాత్రం చేస్తూ అంటే అధికార పార్టీ పైన కానీ ఇతరుల మీద ఏదైనా విమర్శ చేయాలనుకుంటే తిరిగి ట్విట్టర్ లోనే పోస్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన వ్యక్తులని ప్రజలు సమస్యలు ఎలా తెలుస్తాయని చెప్పేసి కూడా ఇటు నెటిజన్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే కేటీఆర్ చేసినటువంటి ఈ పోస్ట్ మాత్రం నెటిజన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే సైదులు జనరల్ గా కూడా కేటీఆర్ మనం చూస్తే ఎక్కువగా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఆయనకు అనిపించింది ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా చెబుతూ ఉంటారు. దానికి నెటిజన్ల నుంచి కూడా స్పందన ఆయన ఎప్పుడు కన్సిడర్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈయన పోస్ట్ చేసిన సుమతి శతకానికి నెగిటివ్గా ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి. సో దీని మీద ఏమన్నా రిప్లై ఇవ్వటం కానీ స్పందించడం కానీ ఏమన్నా జరిగిందా? వాస్తవంగా ఈ కామెంట్స్ పై ఎటువంటి రిప్లై కానీ లేకపోతే అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ ఇంతవరకు జరగలేదు. ఎందుకంటే కొద్దిసేపు క్రితమే తెలంగాణ భవన్ కి కేటీఆర్ వచ్చారు. ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తను జాతీయ జెండాను ఎగురవేసి ఇక్కడ నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళారు. సో ఆ సమయంలో తను మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. కానీ గతంలో దాసోజు శ్రావణ్ సత్యనారాయణకి సంబంధించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి మేము నామినేట్ చేస్తే రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఎలా కోదండరాంకి ఇస్తారని చెప్పేసి వ్యాఖ్యలకు సంబంధించి మాత్రమే తను మాట్లాడేది చెప్ప